ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన క్రమంలో కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కూడా ఎక్కువ సుఖంగా చూపెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నల్గొండ బస్టాండ్లో ఉన్నాము. మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆర్టీసీ బస్సు కొరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉందో ఆ బస్సు వచ్చే క్రమంలో కూడా అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాము సూర్యాపేటకు సంబంధించిన బస్సు కూడా ఇప్పుడే వచ్చిన క్రమంలో కూడా మహిళలతో పాటు పురుషులు కూడా పెద్ద ఎత్తున కూడా బస్సులోకి ఎక్కడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన క్రమంలో కూడా మహిళలు కూడా ఏదైతే ఆటోలు కానీ ఇతర వాహనాలను ఆశ్రయించకుండా కూడా మొత్తం కూడా దానికి సంబంధించిన బస్సులోనే వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కటిగా ఆ క్యూ లైన్ లేకుండా కూడా ఎక్కుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా మనం ఆ విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ సీట్లు దొరకవో అన్నది కూడా మన విజువల్లో స్పష్టంగా కనపడుతుంది. మొత్తం మహిళలు ఎక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా పురుషులు ఉన్న పరిస్థితి మాత్రం కనపడట్లేదు. వారందరూ కూడా మహిళలు ఏదైతే ఉచితంగా కూడా బస్సులో ప్రయాణించవచ్చని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పిన క్రమంలో కూడా వీరందరూ కూడా బస్సు ఎక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్గా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. లోపలికి వెళ్దాం, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి ఎట్లా ఉండముందుగా వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం కూడా పూర్తి డీటెయిల్ తీసుకునే ప్రయత్నిద్దాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మునుగోడు పోతున్నా. 10 గంటలు అయింది. 10 గంటల కానీ కూర్చుంటే ఇప్పుడు దాకా లేదు బస్సు. ఫ్రీగానే, పైసలు లేవు. ఫ్రీనే అయ్యా. ఎట్లా మించి మంది వదుతుర్రు, ఏడో వస్తుర్రు. మునుగోడుగా పోతున్నా కానీ బస్సు లేదండి. 10 గంటల నుంచి కూర్చున్నాము. లేట్ అవుతుంది. మరి చూపిస్తాము, ఏముంది తీసుకొస్తున్నాం. చూపిస్తా, ఏం చూపిస్తాను? ఆధార్ కార్డు చూపిస్తాము. మునుగోడుకి బస్సే లేదు. మునుగోడుకు బస్సు ఇప్పటిదాకా కూర్చున్నాం. ఇప్పటిదాకా ఎందుకని మరి 10 గంటలకు వచ్చి ఈ రోజు నుంచి కూడా ఆ జీరో టికెట్లు కూడా ఇష్యూ చేశారు. నిన్న మొన్న మాత్రము టికెట్ ఇష్యూ చేయలే, కానీ ఈ రోజు మాత్రము ఆ జీరో టికెట్ ఇష్యూ చేశారు. జీరో టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే ప్రతి ఒక్క ఉన్నారు కూడా వారు ఆధార్ కార్డు చూపించిన వారికి మాత్రము జీరో టికెట్ ఇష్యూ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనము ఆ విజువల్లో చూస్తున్నాం. ఆ కండక్టర్ గారు కూడా దానికి సంబంధించిన ఆధార్ కార్డులు, మనందరూ కూడా మహిళలు ఆధార్ కార్డులు కూడా పట్టుకొని కూడా రెడీగా ఉన్నారు. టికెట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నిన్న మొన్న మాత్రము లేకున్నా కూడా ఏం లేదు. ఈ రోజు నుంచి కూడా జీరో టికెట్ ఇష్యూ అయింది. జీరో టికెట్ ఇష్యూ అయిన క్రమంలో కూడా మహిళలందరూ కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే మేము జీరో టికెట్ ఇస్తామని అధికారులు చెప్తున్నారు. మరొక 2-3 రోజులు కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏదైతే ఆధార్ కార్డు తెచ్చుకోకపోయినా, ఏదైనా ఆ గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఒక 2-3 రోజుల వరకు మేము అలౌ చేస్తామని కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో కండక్టర్ గారు టికెట్లు ఇష్యూ చేస్తున్నారు. సార్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాలక్ష్మి పథకం ఎలా అమలు అవుతుంది, ఎట్లా ఉంది? సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. చాలా చక్కగా అవుతుంది. మహిళలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎట్లా ఉంది టికెట్? జీరో టికెట్ ఈ రోజు నుంచేనండి. ఈ రోజు నుంచే ఇష్యూ చేసినాం. మహిళలు ఎట్లా కోఆప్ చేస్తున్నారు? ఆధార్ కార్డులు అందరూ తీసుకొస్తున్నారా? మీకు ఎవరైనా ఒకరిద్దరు మర్చిపోయిస్తున్న పరిస్థితి ఉందా? ప్రస్తుతానికైతే ఏం మర్చిపోలేదండి. అందరూ తూచా తప్పకుండా వస్తారు. ఆధార్ కార్డు మ్యాండేటరీ చూపించి టికెట్ కొట్టమని చెప్తున్నారు. సార్, మనం ఇది సంబంధించిన మాచర్లకు వెళ్తున్న బస్సు. మాచర్ల అంటే ఆల్రెడీ ఇది ఏపీకి సంబంధించిన గుంటూరు బార్డర్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఆ గుంటూరుకు మాచర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు మీరు జీరో టికెట్ ఎక్కడి వరకు ఇష్యూ చేస్తున్నారు? అక్కడ నుంచి అవతల టికెట్ ఇష్యూ చేయాలన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రజలైతేనేమో వాళ్ళకు ఫ్రీ అండి. పైలాన్ వరకు అవతల టికెట్ తీసుకోవాలి. ఆంధ్ర వాళ్ళు అయితే మటుకు డైరెక్ట్ టికెట్ తీసుకోవాలి. జస్ట్ ఓన్లీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇక్కడ సంబంధించిన నల్గొండలో ఎవరన్నా ఆంధ్రాకు సంబంధించిన ఏపీ వాళ్ళు ఎక్కితే ఇక్కడ నుంచి కూడా మనకు మాచర్ల వరకు టికెట్ తీసుకోవాల్సిందేనా? వాళ్ళకి జీరో టికెట్ వర్తించదు. ఓకే, అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? అవునండి. ఇంకా సార్, ఇంకొకటి, మనం ఆల్రెడీ మాచర్లకు మీకు వెళ్తున్న క్రమంలో కూడా గతంలో మహాలక్ష్మి పథకం అమలు కాక ముందుకు మహిళలు ఇంత రష్ ఉందా? లేదండి, ఎట్లా ఉంది? ఇప్పుడు క్రౌడ్ రష్ చాలా పెరిగిందండి. ఇప్పుడు ఎంతమంది జస్ట్ రోజుకు అప్పటికిప్పటికి ఒక 30% పెరిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బస్ ఈ ట్రిప్ ఈ రూట్లో, మిగతా రూట్లలో ఎక్కువ ఉన్నారు. ఇది మాచర్లో పోయేది కాబట్టి స్టేట్ మన పైలాన్ వరకు బాగానే ఎక్కుతారు. ఒకవేళ ఆధార్ కార్డు తెచ్చుకోకపోతే ఎన్ని రోజుల వరకు మీరు టైం? ఇప్పుడు అది పెట్టిన కాంచి గడువు ఇప్పుడు మాకు చెప్పారండి. ఇంకొక రోజు కూడా అవకాశం ఇవ్వమన్నారు.
కంపల్సరీ అయితే తీసుకోవాలి సార్. ఒకవేళ ఆధార్ కార్డు కానీ మర్చిపోయి రేషన్ కార్డు కానీ దానికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డు ఏది తెచ్చుకోలేదు, ఒక 5 days తర్వాత ఒక 10 days తర్వాత కూడా ఒక మహిళ ఏది తెచ్చుకోలేదు, ఆమె పరిస్థితి ఏంది, ఆమెకు టికెట్ ఇష్యూ చేయమని చెప్పారా? ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా సార్? ప్రస్తుతానికైతే ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు సార్, కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా టికెట్ కొట్టాల్సి వస్తుంది. ఆధార్ కార్డు లేనిదే వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై ఎట్లా కావాలి సార్, అందుకని వాళ్ళకు కూడా కంపల్సరీ టికెట్ కొట్టాల్సి వస్తుంది. రైట్. మొత్తంగా కండక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఆధార్ కార్డులు తీసుకున్న వారు మాత్రం ఆధార్ కార్డు ఉన్న వరకు టికెట్ ఇష్యూ చేస్తున్నామని చెప్తున్నారు. మాచర్లకు సంబంధించిన బస్సు కాబట్టి ఈ పైలాన్ ఏదైతే నాగార్జున సాగర్కి సంబంధించిన బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ వరకు కూడా వీళ్ళను ఫ్రీగా తీసుకెళ్తాం. అక్కడి నుంచి మాత్రము టికెట్ మాత్రం ఇష్యూ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, చాలామంది మహిళలు కూడా బస్సు మొత్తం కూడా నిండిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు పోతున్నారు? తిమ్మనగూడెం పోతున్నావా? బస్సు ఫ్రీ అట, బస్సులే పోతున్నావా? బస్సులనే వచ్చిన కానీ నేను ఆధార్ కార్డు తెలియదు. ఆధార్ కార్డు లేకున్నా కూడా నేను తీసుకుపోతారు, అట్లేం లేదు. అదే నేను హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్ రేపు నుంచి వచ్చినప్పుడు ఆధార్ కార్డు తీసుకొస్తే తీసుకుపోతారు. చెప్పమ్మా, ఎక్కడికి పోతున్నావు నువ్వు? సాగర్ పోతున్నా. సాగర్ పోతున్నావు. ఎట్లా అనిపిస్తుంది? మహిళలను మొత్తం కూడా ఫ్రీగా తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. టికెట్ లేదు, నువ్వు సాగర్ పోవాలంటే ఒక 50 రూపాయలు 60 రూపాయలు అవసరం పడదు. ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? బాగానే ఉంది, మంచిగా ఉంది. నేను అటుపాలు పోతున్నా సార్. అవును సార్. టికెట్ తీసుకున్నావా? తీసుకోలేను సార్. ఫ్రీగా తెచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది సార్, మంచిగా అనిపిస్తుంది. రోజు బస్సులు ఎక్కుతున్నావు? రోజు బస్సు రోజు ఎక్కుతాం సార్, కూలి పోతున్నాం కదా, గట్టినే ఊరి పోయేటప్పుడు ఎక్కుతాం. ఈ రోజు నిన్న ఊరి పోయినా ఇవాళ మళ్ళీ ఇంటికి పోతున్నా. ఇక పనులు ఉన్నాయి సార్, పనులు ఉన్నప్పుడు పనులు పోతాం, పనులు లేనప్పుడు ఊర్లో పోయి గట్టినే ఏదన్నా పడితే వస్తాం. అట్లా పావుల పోతున్నాం సారు. ఏదన్నా పని ఉంటేనే పోతాం, పని లేని మాత్రం టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. ఇంకోదు ఆధార్ కార్డు చూపించి తీసుకున్నా. ఏదన్నా పని ఉంటేనే పోతాం సార్, లేకపోతే మేము మాత్రం ఎందుకు తిరుగుతాం? చాలా మంది ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. తర్వాత టికెట్లు మీ మహిళలందరూ కూడా ఫ్రీగా తీసుకోబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇక తర్వాత ఎట్లా చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు, కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. కటంగూరు అండి, కళ్ళు చూపించుకోవడానికి వచ్చిన హాస్పిటల్కు పోతున్నాం. 30 ఏళ్ళు దుర్గాశంకర్ల. ఇక ప్రయాణం ఇక ఎప్పుడైనా ఉన్నదే, రోజైతే రాంగా సార్. ఉద్యోగస్తులు పోతారు, మాకేం పని కూలిపోతాలకు. సారు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా చూపించుకొని ఇంకా రిపోర్ట్లకు రేపు రమ్మన్నారు. అదే అంతే సార్. మొత్తంగా ఇది ప్రయాణికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో, మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ముఖ్యంగా ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళకు మాత్రం కొంచెం చాలా బాగుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఈ 0 టికెట్ ఇష్యూ మాత్రము ఆధార్ కార్డు ఈ రోజు 2 రోజులు మాత్రం టైం ఇచ్చారు, లేని తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక కార్డు ఇష్యూ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తంగా 0 టికెట్కి సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.